ఉపాధ్యాయులు ఈ కర్నూలు నడిబొడ్డున వచ్చి సంఘీభావం తెలుపుతున్నందరికీ 2025 మెగా డిఎస్సి ఉపాధ్యాయులందరికీ శుభాభివందనాలు. ఉపాధ్యాయులు ఐక్యత! అందరూ ప్లకార్డులు పైకెత్తి మన సంఘీభావాన్ని తెలుపుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నా. ఉపాధ్యాయులు ఐక్యత! ఉపాధ్యాయులు ఐక్యత! ఉపాధ్యాయులు ఐక్యత! ఉపాధ్యాయులు ఐక్యత! నా పేరు రవికుమార్. నేను అనంతపురం జిల్లా నుంచి వచ్చా. మెగా డిఎస్సి 25 ఎలాంటి నిర్మోహమాటాలు లేకుండా, ఎలాంటి నిష్పక్షపాతాలకి తావు లేకుండా నిర్వహించినటువంటి ఈ కూటమి ప్రభుత్వం మీద, అలాగే మా ఉపాధ్యాయ వృత్తిని అవమానం కలిగించే విధంగా ఈ కొందరు బురద జల్లుతున్నటువంటి ఈ కార్యక్రమాన్ని చాలా అవమానకరంగా ఫీల్ అవుతున్నాము. నేను ఒక క్రీడాకారుని మేడం సార్. నేను ఇదే డిఎస్సిలో స్పోర్ట్స్ కోటాలో ఎలిజిబుల్ అయినటువంటి క్యాండిడేట్. నాకు విద్యా అర్హతలు లేకపోతే ఈ ఉపాధ్యాయ ఉద్యోగము లభించేది కాదు. ఎలాంటి ఉపాధ్యాయ విద్యా అర్హత లేకుండా ఏ నోటిఫికేషన్లు అయినా కానీ నియమ నిబంధనలు లేకుండా ఏ విధంగా ఫిలప్ చేస్తారా? ఎవరైనా ఫిలప్ చేస్తారా? ఒక డిగ్రీ లేకపోతే గ్రూప్ 2 ఫిలప్ చేస్తారా? ఒక డిగ్రీ లేకపోతే సివిల్స్ ఫిలప్ చేస్తారా? అలాగే విద్యా అర్హతలు కలిగినటువంటి బీఈడి కానీ డిఏడి కానీ కలిగినటువంటి అందరి క్రీడాకారుల యొక్క 390 పైచీలకు ఈ రాష్ట్రంలో నియామకమైనటువంటి ఉపాధ్యాయుల తరపున ఈ కర్నూలు నడిబొడ్డు నుంచి నా యొక్క బాధను తెలియజేస్తున్నా. అనవసరంగా మా మీద ఎవరో అమ్ముకున్నారు అని, ఎవరో కొన్నారని, అయ్యా కొనేటువంటి పరిస్థితులు మేముంటే మాకెందుకు ఈ ఉద్యోగాలు లక్షల దారపోసి మేము తీసుకోగలుగుతాం. రాత్రి అనక పగలనక పొద్దునే లేచి గ్రౌండ్కి వెళ్ళి మా చెమటని ఏ విధంగా మా కష్టాలని ఏ విధంగా దారపోసామో అది మాకు తెలుసు. ఎలాంటి రిజర్వేషన్ల గురించి అవగాహన లేని వ్యక్తులు ఈరోజు హారిజాంటల్ రిజర్వేషన్ కావచ్చు, వర్టికల్ రిజర్వేషన్ కావచ్చు, స్పోర్ట్స్ జీవోలు కావచ్చు, ఇలాంటి అవగాహన లేకుండా మాట్లాడుతున్నాం. ఇదే స్పోర్ట్స్ జీవో పాలసీని మన ఆంధ్రప్రదేశ్లో ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఇదే స్పోర్ట్స్ జీవో పాలసీని మన గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ చేసినటువంటి జీవోని ప్రకారంగానే, అందులో ఉన్నటువంటి క్రీడల ప్రకారంగానే ఫిలప్ చేస్తున్నారు. ఒక క్రీడ ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తారంటే, ఒక చిన్న ఎగ్జాంపుల్, ఒక అభ్యర్థి ఆడాలంటే అతను రాష్ట్ర స్థాయిలో అన్ని జిల్లా స్థాయిలో సెలెక్ట్ అయ్యి రాష్ట్ర స్థాయిలో ఆడితే ఆయన ప్రతిభా ప్రకారంగానే అసోసియేషన్స్ ఫిలప్ చేస్తాయి. ఆ అసోసియేషన్ ప్రకారంగానే ఫిలప్ చేస్తారు. ఆ అసోసియేషన్ మేము ఇతను జెన్యూన్ ప్లేయరు, ఎస్ ఇదే జెన్యూన్ ప్లేయర్ అని చెప్పేసి జాతీయ స్థాయిలో ఆడినాను. నేను జాతీయ స్థాయిలో ఆడినటువంటి ప్లేయర్ని జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ఫెడరేషన్ మాత్రం చేశారు. ఎందుకు 421కి 21 ఫిలప్ చేయాలి కదా? ఏమి మిగతావన్నీ అమ్ముకోలేకపోతున్నారని అనుకుంటున్నారా? అవి వారి యొక్క ప్రతిభని ఆధారంగానే, వారి యొక్క ప్రతిభని చూసిన ఆధారంగానే వాళ్ళు ఏ స్థాయిలో అన్నటువంటి ప్రతిదీ కూడా ఇన్ఫర్మేషన్ తీసుకొని మా పట్టాలు తీసుకొని మమ్మల్ని ఈ ఉద్యోగంలో ఫిలప్ చేయడం జరిగింది. ఉపాధ్యాయుల ఐక్యత! ఉపాధ్యాయుల ఐక్యత! ఈ అవకాశం ఇచ్చినటువంటి పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయులందరి తరఫున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. రమేష్ సార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. ధన్యవాదం సార్. ఇక్కడికి విచ్చేసినటువంటి మెగా డిఎస్సి 2025 ఉపాధ్యాయులందరికీ నమస్కారాలు. మీ అందరికీ చాలా దూరం నుంచి ప్రయాణం చేసి వచ్చారు. ధన్యవాదాలు సార్, ధన్యవాదాలు మేడం మీ అందరికీ. మరి ఈ ఆత్మగౌరవ ర్యాలీ కొండారెడ్డి బుర్జు నుంచి జిల్లా పరిషత్ వరకు ఆత్మగౌరవ ర్యాలీ చేయడానికి గల ప్రధాన కారణం ఏమిటంటే ప్రజలకు కూడా తెలియాలి మళ్ళొకసారి. ఎందుకంటే తప్పు చేయకపోయినా కూడా దాన్ని తప్పు అంటే దాన్ని మనం ఖండించకపోతే అది తప్పే అవుతుంది. సో కాబట్టి
మేమేం చెప్పదలుచుకున్నాం ప్రజలందరికీ కూడా, రాష్ట్ర ప్రజలందరూ కూడా ఏం చెప్పదలుచుకున్నాం ఈ ర్యాలీ ద్వారా అంటే, మేము ఎక్కడా కూడా తప్పు చేయలేదు, చెయ్యము. వీఆర్ సో జెన్యున్. చాలా కష్టపడి మా కుర్చీలు సాక్ష్యాలు మేము ఎంత కష్టపడ్డామన్నది. సో మేము ఇంకో డబ్బులు ఇచ్చి జాబులు వచ్చినాయి సార్, మాకు అంత స్థాయి లేదు సార్, మేము చాలా చిన్న జీవితాలు మావి, ఏదో పల్లెటూర్ల నుంచి. సో ఎస్సీ ఎస్టీ మధ్యతరగతి బీసీ వర్గాలకు చెందినటువంటి వారం సార్ మేమందరం, మైనారిటీ వర్గాలకు చెందిన వారం మేమందరం. చాలా చిన్న జీవితాలు సార్, డబ్బులు ఇచ్చుకునేంత స్థాయి మాకు లేదు. దయచేసి మీరు మా మీద ఎటువంటి ఆరోపణలు చేయొద్దండి. ఏదైనా సరే ప్రూఫ్ ఉంటే, నేను స్కూల్ అసిస్టెంట్ సోషల్ కర్నూలు జిల్లాలో, నన్ను ఊరేయండి సార్, ఇక్కడ తప్పు చేస్తే నేను తప్పు చేయలేదు సార్ మేము. సో దయచేసి మా మీద ఎటువంటి ఆరోపణలు చేయొద్దండి. తప్పు ఉంటే ఆల్రెడీ కోర్టులో కేసు వేసినారు, ఎక్కడ లేదు, తప్పు చేయలేదు తెలిసింది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ సార్. థ్యాంక్ యూ. అక్రమ్ బాషా గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. సార్, ఇక్కడ విచ్చేసినటువంటి ఉపాధ్యాయులందరికీ నా యొక్క నమస్కారాలు సార్. నా పేరు ఎంఎస్ అక్రమ్ బాషా, అనంతపురం జిల్లాలో ఎస్జిటిగా వర్క్ చేస్తున్నాను సార్. నేను స్పోర్ట్స్ కోటాలో సెలెక్ట్ అయ్యాను సార్. మొట్టమొదటిసారి నేను చెప్పాల్సిన ఒకే ఒక పాయింట్ ఏమంటే, మొదటగా స్పోర్ట్స్ మీద అవగాహన లేదు సార్ చాలామందికి. తప్పు అక్కడ జరుగుతోంది. స్పోర్ట్స్ వాళ్ళు మీరు టెట్టు రాయలేదంట కదా, డిఎస్సి మీరు రాయాల్సిన అవసరం లేదు కదా, ఇలాంటివన్నీ మాట్లాడుతున్నారు సార్. బేసిక్గా రిమైనింగ్ వాళ్ళకి ఏమైతే క్వాలిఫికేషన్స్ ఉండాలో ఆ క్వాలిఫికేషన్స్ అన్నీ కూడా స్పోర్ట్స్ వాళ్ళకు ఉండాలి, టెట్టు క్వాలిఫై ఉండాలి. ఇంతకు ముందు రూల్ ఏం చెప్పిందంటే జస్ట్ ఒకటే, మీరు జస్ట్ స్పోర్ట్స్ వాళ్ళు ఎగ్జామ్ అటెంప్ట్ చేయండి అంటుండే. ఇప్పుడేమన్నారంటే ఈసారి స్పోర్ట్స్ని 2% ఉండే రిజర్వేషన్ని 3% చేసి ఆ 3వ పోస్టుని మహిళకి కేటాయించి ఎగ్జామ్ కూడా మీరు రాయాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు ఎస్జిటి అయితే కన్నా టీటీసీ ఉండి టెట్ క్వాలిఫై ఉండి ఎగ్జామ్ డిఎస్సి ఎగ్జామ్ రాస్తే రాయండి, లేకపోతే లేదన్నారు. అంతే మార్పు జరిగింది. ఇంతకు ముందుకి ఇప్పుడుకి తేడా ఏముందంటే డిఎస్సి రాస్తే రాయండి, లేదే లేదు అన్నారు. కానీ డిఎస్సి స్పోర్ట్స్ వాళ్ళని తక్కువ చేసి చూడడము, ఇలాంటివి ఎన్నో రకాలుగా మాట్లాడడం జరుగుతోంది సార్. ఈ అవగాహనని అందరూ, ముఖ్యంగా టీచర్లకు అందరికీ తెలియాలి. టీచర్లకే తెలియకపోతే రిమైనింగ్ మా స్కూల్లోనే నన్ను అడిగారు, నువ్వు స్పోర్ట్స్ వాడంట కదా, నీకు టెట్ లేదంట కదా అని. మేడం నాకు ఇన్ని మార్కులు వచ్చాయి టెట్లో, నాకు మంచి స్కోర్ ఉంది మేడం అంటే అప్పటి వరకు వాళ్ళకే తెలియదు. మీకే అవగాహన లేకుంటే మీరు వేరే వాళ్ళకి ఎలా చెప్తారు? టెట్ క్వాలిఫికేషన్ లేనిది ఒకే ఒక్కరికి, పీడీ పోస్టులలో స్పోర్ట్స్ కోటాలో ఉన్న వాళ్ళకి. వాళ్ళు దేశం తరపున ఆడారు కాబట్టి మీరు 5 సంవత్సరాల్లో మీ యొక్క క్వాలిఫికేషన్ని నిరూపించుకోమని చెప్పి ఈ ప్రభుత్వము స్పోర్ట్స్ వాళ్ళని గౌరవించింది. ఏ కేటగిరీలో? ఓన్లీ పీడీ, ఫిజికల్ డైరెక్టర్, దాంట్లో ఉన్నటువంటి స్పోర్ట్స్. మరి ఎస్సీ ఎస్టీ బీసీ వికలాంగులు ఇంకా వేరే కేటగిరీ వాళ్ళందరికీ అన్ని క్వాలిఫికేషన్స్ ఉండాలి. ఒక 100 పోస్టులో 3 పోస్టులకి మాత్రమే మీ క్వాలిఫికేషన్స్ని మీరు నిరూపించుకోమని చెప్పారు. అంతే తప్ప మిగతా వాళ్ళందరికీ